ఓ తాత నీ పేరేంటి? నా పేరా ఓ పేరేంటి? ఏరయ్య అంటారా, ఏ రసములు అంటారా? ఒకటి కాదు. కృష్ణయ్య అంటారు. కృష్ణయ్య కృష్ణయ్య అంటారా? వినబడుతుందా నీకు? ఈ మధ్యన వచ్చిందండి, పడకలేదండి. ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందండి ఏం చెప్పనండి. చెప్పవా? ఏ తెలిసిపోద్దా? కాదు, 2 నెలల మట్టి వచ్చిందండి. 2 నెలల మట్టి జ్వరం వచ్చిన జ్వరంలో అలవాసిముడు వచ్చేసిందండి. ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? మా ఇంట్లో మా తమ్ముడు ఒకడు, నేను ఒకడండి. మీ పిల్లలు ఎవరు లేరా? అసలు పెళ్ళి అవ్వలేదండి. అసలు మీకు పెళ్ళి అవ్వలేదా? ఏం తాతయ్య? చిన్నప్పుడు అంచె లేవండి, కళ్ళు అలాగా జాయిగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి కళ్ళు ప్రాబ్లమా మీకు? మా తమ్ముడు గారు పిల్లడే చూస్తుంటాడండి. పెన్షన్ వస్తుందా మీకు? గవర్నమెంట్ పెన్షన్ వస్తుందా? వస్తుందండి. 3,000 అండి. 3,000 వస్తున్నాయి. ఏం చేస్తున్నావు తాత? 3,000 తింటమేనండి. తింటమే? ఖర్చు చేసి తింటమే. బియ్యం 5 కేజీలు బియ్యం ఇస్తున్నారండి. ఓపుకున్న వాళ్ళని వండుకుంటానండి. ఓపుకు లేనప్పుడు మా తమ్ముడు పేడం వండి పెడతాండి. మేము మరదలో నేను ఇప్పుడు వెళ్ళిపోతాం, హైదరాబాద్కి వెళ్ళిపోతాం. మరి మీరు ఒక్కరు వండుకోగలుగుతారా? ఏం చేస్తారు అండి, అలాగే వండుకుంటామండి కారానికి ఒక్కరితోటి. మరి వెళ్ళిపోతాం, మేము వెళ్ళిపోతాం. అయితే మరి ఉండు జాగ్రత్తగా. మరి ఇదో మరదలు ఉన్నాయండి, ఇదైనా వండి పెడతాండి. ఇంకొక మరదలు కూడా ఉంది. మరి నీకు ఇద్దరు ఒక మరదలు కాకపోతే ఇంకొక మరదలు ఆప్షన్ పెట్టుకున్నారు వెంటనే. ఏదైతే అంత మొద్దండి, వండుకున్నా వండుకుంటాను, వండుకోలేని వంట చేస్తావు అయితే? నువ్వు ముద్దాడతారు. వంట చేసుకుంటావు అయితే? ఎలా చేసుకుంటావు తాత? మరి కళ్ళు కనిపించవు కదా. అంటే బియ్యం కడిగిచ్చేస్తే అదే పొయ్యి మీద, అది దాని మీద పెట్టేద్దండి, గ్యాస్ మీద. పోన్లే తాత, అందుకోసం కళ్ళు కనిపించట్లేదు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోలేదు, అంతేనా? అంతేనండి. తాత బియ్యం ఇస్తాను, వంట చేసుకుంటావా? మరి బియ్యం నేను ఇస్తాను నీకు, వంట చేసుకుంటావా? కడిగా కదా వాళ్ళకి ఇచ్చేస్తే అలా పొయ్యి మీద పెడతారు, ఉడికాక ఆరబెట్టేది అలా వండుకున్న కూర కొంచెం అద్దేస్తారు, తినేస్తాం. అంతేనా? నీ బియ్యం ఎవరికి ఇవ్వాలి? అక్కడ ఉంటున్నానండి, అక్కడ వేస్తామండి. ఆ మరదలకి ఇవ్వాలి. అక్కడ మరదలు ఎవరమ్మా? రండి ఒకసారి. సరే తాతకి బియ్యం ఇస్తాను. చెల్లి గారు అమ్మాయి అండి. ఆవిడ చెల్లి, ఆవిడ అక్కగారు అమ్మాయి, ఈవిడ చెల్లి గారు అమ్మాయి. సరే అయితే ఈ తాతయ్యకి బియ్యం అవి ఇస్తాను, మీరే వంట చేసి పెట్టండి, ఓకేనా? మంచి కూరలు అన్నీ ఇస్తాను, అందులో అన్ని సామాన్లు ఉంటాయి. ఇగో బియ్యం బస్తా, బియ్యం బస్తా పట్టుకో. 25 కిలోలు. 25 కిలోలు కావాలా వద్దా? బియ్యం ఇస్తానంటే వద్దంటారా? అంతేనా తాత? లుంగి నువ్వు డ్రెస్సు వేసుకో, కొంచెం టీషర్టు, టవలు ఇవన్నీ నీకే. ఇదిగో 1000 రూపాయలు తీసుకో. ఇక ఈ సామాన్లు మీకే అప్పచెప్తున్నాను. నా టైం టు టైం భోజనం మీరు ఎలాగో పెడుతున్నారు, ఇంకా బాగా పెట్టండి, సరేనా?